ఆ జగదాత్రి వాళ్ళు ఇంట్లోంచి పోయుండారా? రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళారత్తయ్య. 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. క్షణం సంధిస్తే సంసారం సర్దేసే రకం ఆ అమ్మి. అట్లాంటిది ఇప్పుడు 10 నిమిషాలంటే ఊరికనే ఉంటుందా? వాళ్ళని అన్ని వైపుల నుంచి లాక్ చేసామమ్మా. ఈసారి వాళ్ళు ఎలా అయినా తప్పించుకోలేరు. మీ నాయన ఆ అమ్మి కౌశికి ఆఖరి నిమిషంలో యాడ అడ్డుపడతారేమోనని ఒకటే భయంగా ఉండదబ్బోడా. నిన్న మనం ఇచ్చిన డోస్కి వాళ్ళు అడ్డుపడే సాహసం చేయలేరమ్మా. ఇందాక కూడా అక్క నాన్న ఏమీ మాట్లాడలేదు. అయితే ఈ తూరి వాళ్ళు ఇళ్లు దాటడం ఖాయమంటావు? అవునమ్మా, ఈ ఇంటిని మన కంట్రోల్లోకి తీసుకురావాల్సిన టైం వచ్చేసింది. నేను ఒకప్పటి యువరాజుని కాదని అక్కకి నాన్నకి తెలియజేయాల్సిన టైం వచ్చింది. ప్రపంచానికి వజ్రపాటి వారసుడు, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి CEO ఈ వజ్రపాటి యువరాజు అని తెలియజేయాల్సిన టైం వచ్చేసింది. నా దారికి అడ్డు రాబోయే ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకుంటూ కుర్చీ ఎక్కుతా. ఈసారి నన్నెవ్వరూ ఆపలేరు. మా నాయనే జగదాత్రి ఆపుతుంది, జగదాత్రి ఆపుతుంది, జగదాత్రి ఆపుతుంది. ఆ అమ్మి మన ఇంట్లో నుంచి జీవితాల్లోంచి వెళ్ళిపోతా ఉంటే ఇంకేంది ఆ అమ్మి అబ్బుడు నాపేది? జగదాత్రి బోటమిని అంత సులువుగా ఒప్పుకోదత్తయ్య. అదేదో ప్లాన్ తో ఉంది కాబట్టే అంత ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్తాము అంది. అమ్మో, మళ్ళా ప్లానా? అవునత్తయ్య, నాకు తెలిసి వాళ్ళకి మీకు పెరాలసిస్ లేదని తెలుసు. అందుకే వాళ్ళు బయటికి వెళ్లే లోపు మీ అంతట మీరే కుర్చీలో నుంచి లేచేలా ఈతో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. వాయమ్మో, ఏందమ్మే ఇట్టా భయపడతా ఉండవు? భయపడాలత్తయ్య. అది ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే వరకు మనం భయంతో ఉంటేనే ఏ తప్పు చేయకుండా ఉంటాం, దాని ప్లాన్ కి పడకుండా ఉంటాం. అమ్మా, 10 రోజుల్లో చేయలేంది 10 నిమిషాల్లో ఏం చేస్తారు, ఏం చేయగలరని మనం అనుకోకూడదు. నిషి చెప్పిన దానిలో కూడా నిజం ఉంది. కాబట్టి మనం వాళ్ళు వెళ్లేదాకా కొంచెం జాగ్రత్తగా ఉందాం. సరే, అప్పటిదాకా నన్ను మీతోనే ఉంచుకోండి. ఆ అమ్మి ఏమైనా చేసినా మీ పక్కనే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వద్దత్తయ్య, మాతో కిందకి వస్తే దాని కళ్ళంతా మీ మీదే ఉంటాయి. దాని బ్రెయిన్ కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మిమ్మల్ని చూశాక అక్కడేమైనా ప్లాన్ చేస్తే అందరి ముందు ఇరుక్కుంటాం. కాచి, చెప్పు బోజీ జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారంటావా? అని నిషిక నమ్ముతుంది. నిజమైతే మనకే మంచిది కదా. నాకెందుకో ఇప్పుడిక్కడ ఓ పెద్ద అద్భుతం జరిగి జగదాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు పెద్దమ్మ కాలు వచ్చి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తుందా ఏంటి? అందుకే అదొక అద్భుతం అని చెప్పా. నిషిక మా అన్నయ్యని చూసావా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళకి గెలుపుకి మధ్యలో జగదాత్రి సిస్టర్ ఉంది. సిస్టర్ని దాటి వీళ్ళు గెలుపుని చేరుకోగలరా? ఛాన్సే లేదు. ఏంటి, జగదాత్రి వాళ్ళు ఇంకా రాలేదా? అదిగో వస్తున్నారు. కాలమే మారినా యుద్ధమే చేసినా కన్నవారి మెప్పే పొంది నెగ్గే ప్రేముందా? ఊరికే వయసా మలుపే తెలుసా? కడలిలోన కలిసే నమ్మా కురిసే వర్షం. మచ్చలేని బంగారం, స్వచ్ఛమైన మందారం, దారి తప్పిపోయావే, రాత మారిపోయిందే. ఏరై పారేనే, కంటి నీరే ఎండేనే, గుండె పగిలేనే. సారీ జగదాత్రి, మీ తప్పు లేకపోయినా, ఈ ఇంటికి మంచి తప్ప మీరేం చేయకపోయినా మిమ్మల్ని ఇంట్లో నుంచి ఇలా పంపించేస్తున్నాం. వైజయంతి ఆరోగ్యం కోసం
ఈ నిర్ణయాన్ని సమర్థించక తప్పట్లేదు. ఏమనుకోవద్దు. వాళ్ళేం అనుకోకపోయినా మీరు అనుకుంటున్నారు కదా నాన్న. పలకరించింది, పరామర్శించింది చాలు, వాళ్ళని బయలుదేరనివ్వండి. అవును, మళ్ళీ నాన్న వాళ్ళు సిరి పెళ్లి చూపుల కోసం ఇంటికొచ్చే టైం కూడా అవుతుంది. నిషిక, పెళ్లి చూపుల వరకైనా జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉండనిద్దాం. మరి ఇలా చెల్లి పెళ్లి చూపులకి పక్క నుండినివ్వకుండా పంపుతుంటే ఎందుకో మనసుకు కష్టంగా ఉంది. వదినా, మా మనసుల గురించి, వాటి కష్టాల గురించి మీకు అవసరం లేదా? అక్క ప్లీజ్, ఇదందరం కలిసి తీసుకున్న నిర్ణయం. వాళ్ళ ఇంటికి మనకి ఎంత దూరంగా ఉంటే అంత మనకే మంచిది. అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉండనిచ్చుంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు యువరాజ్. ఇక నుంచైనా దీన్ని అనాథలు, అనామకులు ఉండే సత్రంలా కాకుండా ఇళ్ళలా భావిస్తే అందరికీ మంచిది. నిషి, నలుగురు తోడు లేకపోయినా, కష్టంలో చెయ్యి పట్టుకునే మనిషి లేకపోయినా అనాథులం అవుతాం. ఆ విషయంలో కేదార్, జగదాత్రిలు ఎప్పుడు అనాథులు కారు.